ఎత్తిపోతల పథకాలపై జగన్ సర్కార్ నిర్లక్ష్యం వలన 4 లక్షల ఎకరాలు బీడుపడ్డాయని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. తమ ప్రభుత్వానికి వాటి ప్రాధాన్యత తెలుసన్న నిమ్మల మళ్లీ వాటిని వినియోగంలోకి తెస్తామని చెప్పారు. పుష్కర ఎత్తిపోతల పథకంలో భాగమైన తాళ్లూరు లిఫ్ట్ పైపులు లీకేజీలపై అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల సమాధానం ఇచ్చారు. అదేవిధంగా గౌరవ సభ్యులు బుచ్చయ్య చౌదరి గారు కూడా మరి ఏదైతే ఈ యొక్క స్కీమ్స్ గురించి ఏదైతే ఆయన చెప్పారో, వాస్తవం అధ్యక్ష, ఏదైతే పుష్కరాకు సంబంధించి 1,80,000 టార్గెట్ ఉంది ప్రభుత్వం. కానీ ప్రెసెంట్ చూస్తే 1,40,000 ఎకరాలకు మాత్రమే నీరుస్తున్నమాట వాస్తవం అధ్యక్ష. దీనికి గల కారణం ఏంటంటే ఏదైతే లిఫ్ట్ స్కీమ్స్ గత 5 సంవత్సరాల పాలనలో నిర్వీర్యం చేసేసినట్టు పరిస్థితులు, అంటే మోటార్లు రిపేర్ వస్తే బాగు చేయించేటువంటి పరిస్థితి లేదు. ఏదైతే మెయింటెనెన్స్ అయితే జీరో మెయింటెనెన్స్ అధ్యక్ష. ఒక పుష్కరానే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1040 లిఫ్ట్ స్కీమ్స్ ఉంటే అందులో 450 లిఫ్ట్ స్కీమ్స్ మొత్తం మరి మూతపడినటువంటి పరిస్థితి అధ్యక్ష. దీనివల్ల దగ్గర 4-5 లక్షల ఎకరాలు ఎత్తిపోతల మీద ఆధారపడినటువంటివి మొత్తం బీడుగా మారేటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే లిఫ్ట్ స్కీమ్స్ అన్నింటినీ కూడా ఒక ఏజెన్సీకి ఇచ్చి దాన్ని ఏమైనా ఒక 10 years మెయింటెనెన్స్ ఇచ్చి పనిచేయాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది అధ్యక్ష.